హాయ్, దిస్ ఇస్ సంతోష్ వాచింగ్ సంతు క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఫైలింగ్ ప్రాసెస్ చేసే ముందు 2023-24 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ ఉద్యోగులు వారి యొక్క జీతభత్యముల నుండి కొంత ట్యాక్స్ అమౌంట్ని ప్రతి నెల జీతభత్యముల నుండి డీడీఓ గారు డిడక్ట్ చేయడం జరుగుతుంది. ఈ విధముగా డీడీఓ గారు డిడక్ట్ చేసినటువంటి ట్యాక్స్ అమౌంట్కి క్వార్టర్ వైజ్గా టీడీఎస్ ప్రాసెస్ని డీడీఓ గారు చేయాలి. ఈ టీడీఎస్ ప్రాసెస్ చేసిన తర్వాత మాత్రమే మీ యొక్క పాన్ నెంబర్కి ట్యాక్స్ అమౌంట్ను అడ్జస్ట్ చేసిన తర్వాత మాత్రమే ఉద్యోగులు ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఫైలింగ్ ప్రాసెస్ని రిటర్న్స్ని సబ్మిట్ చేయాలి. ఎవరైతే డీడీఓ గారు టీడీఎస్ ప్రాసెస్ చేయకుండా ఈ ఉద్యోగులు ఈ ఫైలింగ్ ప్రాసెస్ చేసినట్లయితే అలాంటి ఉద్యోగులందరికీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి నోటీసులు అయితే అందుకోవడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ప్రతి డీడీఓ గారు సంవత్సరం మొత్తానికి డిడక్ట్ చేసినటువంటి ట్యాక్స్ అమౌంట్కి క్వార్టర్ వైజ్గా టీడీఎస్ ప్రాసెస్ని చేసిన తర్వాత మాత్రమే ఉద్యోగులు వారి యొక్క ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఫైలింగ్ ప్రాసెస్ని చేయాలి. సో ఇప్పుడు మనకి 2023-24 అంటే మార్చి 2023 నుంచి ఫిబ్రవరి 2024 వరకు డిడక్ట్ చేసినటువంటి ట్యాక్స్ అమౌంట్ మన ఉద్యోగుల యొక్క పాన్ కార్డ్ నంబర్కి డీడీఓ గారు టీడీఎస్ ద్వారా అడ్జస్ట్ చేశారా లేదా అన్నది ఈ యొక్క వీడియో రూపంలో మీ అందరికీ తెలియచేయడం జరుగుతుంది. తదుపరి వీడియోలో ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఫైలింగ్ ప్రాసెస్ని సిపిఎస్ ఎంప్లాయీస్కి అలాగే పిఎఫ్ ఎంప్లాయీస్కి ఏ విధంగా ఇన్కమ్ ట్యాక్స్ని అతి సులభంగా చేసుకోవాలన్నది క్లియర్గా తెలియచేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఫైలింగ్ చేసే క్రమంలో మన ట్యాక్స్ అమౌంట్ మన జీతాల నుంచి డిడక్ట్ చేసినటువంటి ట్యాక్స్ అమౌంట్ని మన యొక్క పాన్ కార్డుకి డీడీఓ గారు అడ్జస్ట్ చేశారా లేదా అన్నది చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకునే ముందుగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వెబ్సైట్ అయిన incometax.gov.in అనే వెబ్సైట్ని ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి లాగిన్ పై క్లిక్ చేస్తే ఈ విధంగా ఎంప్లాయీ యొక్క లాగిన్ డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఎంటర్ యువర్ యూజర్ ఐడి అంటే మన యొక్క పాన్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా కంటిన్యూ పై క్లిక్ చేయాలి. కంటిన్యూ పై క్లిక్ చేసిన తర్వాత లాగిన్ డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. ఒకవేళ పాస్వర్డ్ గట్రా మర్చిపోయినట్లయితే ఫర్గట్ పాస్వర్డ్ పై క్లిక్ చేసి పాన్ నెంబర్ని ఎంటర్ చేసి ఆధార్ ఓటీపీ, మొబైల్ ఓటీపీ అని 2 ఉంటాయి. రెండింటి ద్వారా మన పాస్వర్డ్ని రీసెట్ చేసుకోవాలి. రీసెట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ని ఈ బాక్స్లో ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా ఎంటర్ చేసి కంటిన్యూ పై క్లిక్ చేస్తే ఈ డాష్ బోర్డ్లో మనకి డాష్ బోర్డ్ అనే విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో ఈ ఫైల్ అనే మెనూ ఉంటుంది. ఈ ఫైల్ అనే మెనూలో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, ఇన్కమ్ ట్యాక్స్ ఫార్మ్, ఈ పే ట్యాక్స్, సబ్మిట్ ట్యాక్స్ అనే మనకి 4 సబ్ మెనూస్ ఉంటాయి. ఇందులో ముందుగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ పై క్లిక్ చేస్తే మళ్ళా కొన్ని సబ్ మెనూస్ ఫైల్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్, వ్యూ ఫైల్ రిటర్న్స్, ఈ వెరిఫై రిటర్న్స్, వ్యూ ఫార్మ్ 26AS, వ్యూ ఫార్మ్ 26AS అనే సబ్ మెనూ పై క్లిక్ చేస్తే మనకి రీడైరెక్ట్ అవుతుంది. వేరే కండిషన్స్ చూపించి కన్ఫర్మ్ పై క్లిక్ చేస్తే డైరెక్ట్గా టీడీఎస్ అంటే ట్రేసెస్ మన యొక్క పాన్ కార్డ్ నెంబర్ మీద ఎంత ట్యాక్స్ అమౌంట్ అయితే అడ్జస్ట్ చేసామో ఆ యొక్క వెబ్సైట్కి లింక్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ అటెన్షన్ ట్యాక్స్ పేయర్ అని అగ్రీ పై క్లిక్ చేసి డిక్లరేషన్ సెలెక్ట్ చేసుకుని ప్రొసీడ్ పై క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా లాగిన్ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, క్లిక్ వ్యూ ట్యాక్స్ క్రెడిట్ ఫార్మ్ 26AS యాన్యువల్ ట్యాక్స్ స్టేట్మెంట్ టు వ్యూ యువర్ ఫార్మ్ 26AS యాన్యువల్ ట్యాక్స్ స్టేట్మెంట్ అనే విధంగా వస్తుంది. ఇక్కడ హైపర్ లింక్ అయితే ఉంది. ఈ హైపర్ లింక్ పై క్లిక్ చేస్తే డీటెయిల్స్ అయితే వస్తాయి. ఇక్కడ వ్యూ ఆర్ వెరిఫై ట్యాక్స్ క్రెడిట్ రిజిస్టర్ ఆన్ ట్రేసెస్, ఈ వెరిఫైడ్ సర్వీసెస్ అని 3 ఉంటాయి. ఇందులో ముందుగా డిఫాల్ట్ గా వ్యూ ఆర్ వెరిఫై ట్యాక్స్ క్రెడిట్ అని డిఫాల్ట్ గా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫార్మ్ 26AS ఆర్ యాన్యువల్ ట్యాక్స్ స్టేట్మెంట్ అని వస్తుంది. అసెస్మెంట్ ఇయర్ అయితే గనక 2024-25 సెలెక్ట్ చేసుకోవాలి. అసెస్మెంట్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ అయితే 23-24. ఇక్కడ వ్యూ యాజ్ దగ్గర TML లో చూసుకోవాలా లేదంటే టెక్స్ట్ లో చూసుకోవాలని ఉంటుంది. సో HTML అంటే మనకి ఆటోమేటిక్ ఆన్లైన్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. సో HTML సెలెక్ట్ చేసుకున్న తర్వాత వ్యూ ఆర్ డౌన్లోడ్ ఆర్ ఎక్స్పోర్ట్ టు యాజ్ PDF అనే మనకి 2 ఉంటాయి. వ్యూ ఆర్ డౌన్లోడ్ పై క్లిక్ చేస్తే సో ఇక్కడ ఇలా కిందకు వస్తే ఇక్కడ ఎంప్లాయీ యొక్క పాన్ నెంబరు, కరెంట్ స్టాటస్ పాన్ నెంబరు, ఫైనాన్షియల్ ఇయర్, అసెస్మెంట్ ఇయర్, నేమ్ ఆఫ్ ద అసెస్సీ అంటే ఎంప్లాయీ పేరు, అడ్రస్ ఆఫ్ ది అసెస్సీ అని ఉంటుంది. సో ఇక్కడ పార్ట్ 1 దగ్గర డీటెయిల్స్ ఆఫ్ ట్యాక్స్ డైరెక్టెడ్ ఎట్ సోర్స్. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇందులోని పార్ట్ 1లోనే
మనకి డీడీఓ గారు ఎంత అయితే ఏ ట్యాన్ నెంబర్ మీద ఎంత అమౌంట్కి ఎంత ట్యాక్స్ టీడీఎస్ చేశారు అన్నది మనకి ఈ విధంగా చూపిస్తుంది. ఇందులో సీరియల్ నెంబరు, నేమ్ ఆఫ్ ద డిడక్టరు, ట్యాక్స్, ట్యాన్ ఆఫ్ ద డిడక్టర్, టోటల్ అమౌంట్ పేడ్ ఆర్ క్రెడిట్, టోటల్ ట్యాక్స్ డిడక్టెడ్, టోటల్ టీడీఎస్ డిపాజిటెడ్. సో ఖచ్చితంగా ఈ ట్యాక్స్ డిడక్టెడ్, టోటల్ టీడీఎస్ డిపాజిటెడ్ రెండు ఈక్వల్ అయితేనే మనకి డీడీఓ గారు మనం కట్టినటువంటి ట్యాక్స్ అమౌంట్కి మనకి టీడీఎస్ మొత్తానికి చేసినట్టుగా మనం నిర్ధారించుకోవాలి. తదుపరి ఈ ఫైలింగ్ వెరిఫికేషన్కి కూడా ప్రాసెస్ చేసుకోవాలి. సో ఈ విధంగా నేమ్ ఆఫ్ ద డైరెక్టర్ దగ్గర మన యొక్క డీడీఓ గారి ఆఫీస్ నేమ్ కనిపిస్తుంది. ట్యాన్ ఆఫ్ ది డైరెక్టర్, ఎవరైతే మన డీడీఓ గారికి ఏ ట్యాన్ నెంబర్ మీద అయితే మనకి ఈ ఫైలింగ్ చేశారో ఆ యొక్క ట్యాన్ నెంబర్ కనిపిస్తుంది. టోటల్ అమౌంట్ పెయిడ్ క్రెడిట్ అంటే మొత్తం సంవత్సరం మొత్తానికి ఉన్నటువంటి టోటల్ గ్రాస్ అమౌంట్ అంతా అన్నది ఇక్కడ కనిపిస్తుంది. అలాగే టోటల్ ట్యాక్స్ డిడక్టెడ్, మన జీతాల నుంచి 12 నెలల లోపల ఎంత ట్యాక్స్ అమౌంట్ డిడక్ట్ చేశారు. అలాగే డీడీఓ గారు టోటల్ టీడీఎస్ డిపాజిట్, మన పాన్ నెంబర్కి టోటల్ అమౌంట్ ఎంత డిపాజిట్ చేశారన్నది ఈ విధంగా చూపిస్తుంది. ఈ విధంగా చూపించిన తర్వాత మనం డైరెక్ట్గా ఇందులోకి వెళ్ళిపోయి ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఫైలింగ్లో ఫైల్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ పై క్లిక్ చేసినా, లేదంటే ఈ విధంగా మనం ప్రాసెస్ చేసుకోవాలి. సో ఈ ఫైలింగ్ ప్రాసెస్ ఏ విధంగా చేయాలి అన్నది నెక్స్ట్ వీడియోలో మీకు తెలియచేయడం జరుగుతుంది. ఎందుకంటే వీడియో లెంగ్త్ ఎక్కువ అవుతుంది కాబట్టి. సో మరిన్ని మంచి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ సంతూ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్.